హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి ఈ వీడియోలోకి వెళ్లే ముందు జీజేపీ తెలుగు యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ ఉన్నాయండి. సో మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, ఎగ్జామ్లో రీజనింగ్ లేదా అరిథమెటిక్ ఉంటే కంపల్సరిగా మీకు ఈ క్లాసెస్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అరిథమెటిక్ మనం చూసుకుంటే 6 months వ్యాలిడిటీ కోర్స్ ఉంది, అలాగే 1 year వ్యాలిడిటీ కోర్స్ కూడా ఉందండి. అలాగే రీజనింగ్ కూడా మనకి 1 year వ్యాలిడిటీ కోర్స్ ఉంది. సో 6 months కోర్స్ కి 800 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అరిథమెటిక్ కి. చూసుకోండి, ఈ క్లాసెస్ ఏ ఎగ్జామ్ కైనా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా సరే మనకి హెల్ప్ అవుతాయి. సో అలాగే 1 year కి వచ్చేసి మనకి 1200 ఫీ ఉందండి. సో రీజనింగ్ 1 year కి 1200 ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో డెమో వీడియోస్ గురించి మాత్రం తప్పకుండా మా ఛానల్, యూట్యూబ్ ఛానల్లోని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ ఛానల్లోనే మనం మోర్ దాన్ 500 వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ లో మీరు ఏవైనా సరే చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట, క్లాసెస్ జాయిన్ అవ్వాలో లేదో. ఓకేనండి, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో కానీ మీకు లైక్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి ఇటీవల మనం రీసెంట్గా చూస్తే ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్టీపీసీ? ఎన్టీపీసీ మీన్స్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, నాన్ టెక్నికల్ పోస్టులు అన్నమాట. అంటే ఇటీవలగా మనకి ఎన్టీపీసీ పేరుతోటి గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అబోవ్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి కొన్ని కీలకమైన పోస్టుల్ని భారతీయ రైల్వే వ్యవస్థ ఇటీవల రిలీజ్ చేయడం కూడా జరిగింది. దీని లాస్ట్ డేట్ కూడా అయిపోయిందండి. అయితే ఈరోజు ఇవి సుమారుగా 35,277 పోస్టులు మన దేశవ్యాప్తంగా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. ఇందులో మనం ముఖ్యంగా అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, కమర్షియల్ అప్రెంటిస్, ట్రాఫిక్ అప్రెంటిస్, ట్రైన్స్ క్లర్క్, అలాగే అకౌంట్ క్లర్క్ అండ్ జూనియర్ క్లర్క్, టైపిస్ట్, ఇలాంటి ఎన్నో రకాల పోస్టుల్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎగ్జామ్ ఎన్ని దశల్లో ఉంటుంది అనేది మనం చూస్తే ఇది 3 దశల్లో ఉంటుంది అనమాట. 3 దశల్లో. అది ముఖ్యంగా మనం మొదటి దశ సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ 3 దశల్లో మొదటిది ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ఫస్ట్ జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ అనేది ఎన్ని మార్కులకి అంటే 40 మార్కులకి అండి. జనరల్ అవేర్నెస్ అనేది ఏంటంటే 40 మార్కులు. అర్థమెటిక్ అన్నది 30 మార్కులు. రీజనింగ్ అన్నది 30 మార్కులు. 30, 30, 60, 60 ప్లస్ 40, 100 మార్కులకి సిబిటి 1. 100 మార్కులకి సిబిటి 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 1 అన్నమాట. ఇది వడపోత పరీక్ష అని కూడా పిలుస్తూ ఉంటారు, ప్రిలిమ్స్ అన్నమాట. స్టేజ్ 1 అంటే ఇది మినిమం అవగాహన శక్తి అనేది ఆ వ్యక్తికి ఉందా లేదా అని మనల్ని ఐడెంటిఫై చేయడానికి, మనం టెస్ట్ పెట్టడానికి ఈ స్టేజ్ 1 అనేది మనకు ఉపయోగపడుతుంటది 100 మార్కులకి. ఇది ప్రతి సెక్షన్ లో కూడా మనం మంచి పరిణితి సంపాదిస్తే మంచి మార్క్స్ మనం సంపాదించుకోవచ్చు అన్నమాట. ఇది స్టేజ్ 1, 100 మార్కులకి. అదేవిధంగా స్టేజ్ 2 వచ్చేసరికి ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్ అన్నది 50 మార్కులకు ఉంటుందండి. జనరల్ అవేర్నెస్ అన్నది స్టేజ్ 2 వచ్చేసరికి ఎన్ని మార్కులు అంటే ఇది జనరల్ అవేర్నెస్ 50 మార్కులు అండి. అర్థమెటిక్ 35 మార్కులు, రీజనింగ్ 35 మార్కులు, 35, 70, 70 ప్లస్ 50, 120 మార్కులు అన్నమాట. ఓకేనండి, ఇది స్టేజ్ 2. ఇంకా మూడోది స్టేజ్ 3. ఈ స్టేజ్ 3 ఏంటంటే అకౌంట్స్ క్లర్క్, టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి స్టెనోగ్రాఫర్స్, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టెనోగ్రాఫర్స్ పోస్టులు పెట్టిన వాళ్ళు స్టెనో టెస్ట్ ఉంటుంది, స్పీడ్ టెస్ట్. అదేవిధంగా జూనియర్ అకౌంట్స్ క్లర్క్, సీనియర్ అకౌంట్స్ క్లర్క్, ఇలాంటి వాళ్ళకి అయితే టైప్ టెస్ట్. అంటే వర్డ్ పర్ మినిట్, అంటే వర్డ్ పర్ మినిట్ కి ఎంత టైం నువ్వు టైపింగ్ నువ్వు చేయగలుగుతున్నావు, ఎన్ని వర్డ్స్ చేయగలుగుతున్నావు అలా టెస్ట్ పెడుతూ ఉంటారు అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే ఇది ఒక అర్హత పరీక్ష మాత్రమే, కానీ పోస్టింగ్ అయితే మాత్రం మనకి మెయిన్స్ సెకండ్ స్టేజ్ లో వచ్చిన మన హైయెస్ట్ మెరిట్ నే తెలుగులో తీసుకుంటూ ఉంటారన్నమాట.
స్టేజ్ 1 అన్నది ఏంటంటే అర్హత పరీక్ష, నువ్వు క్వాలిఫై అవ్వడానికి. అదేవిధంగా రెండోది ఏంటంటే మనం మెయిన్ ప్యూర్ మెరిట్ తీసుకునేది ఈ 120 మార్కుల్లో మనకి ఆధారపడి ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టేషన్ మాస్టర్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఏంటంటే సైకో టెస్ట్ ఉంటుంది అనమాట. సైకోమెట్రిక్ టెస్ట్ అని చెప్పేసి సైకలాజికల్ టెస్ట్ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఓకే అండి, ఇది థర్డ్ స్టేజ్. దీని తర్వాత మనకి వెరిఫికేషన్ మెడికల్ ప్రకారంగా మన రైల్వే శాఖలో అత్యున్నతమైన ఈ ఎన్టీపీసీ కేటగిరీలో ఒక ఉన్నతమైన జాబ్ మనం సంపాదించవచ్చు. ఇది వే ఆఫ్ మెథడ్స్. ఎగ్జామ్ లోని ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 3 మెథడ్స్ గా ఉంటాయి. అయితే మనం దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది ముందు మనం చూసుకోవాలి. అయితే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిలిమ్స్ ని మెయిన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఏకకాలంలోని, ఏకకాలం అంటే ఒకేసారి, అంటే దానికి ఒకసారి చదవడం దీనికి ఒకసారి చదవడం కాకుండా ఒకేసారి చదవడం అన్నమాట. అది ఎలా చదవాలి ఏంటి అన్నది క్లుప్తంగా 2 మాటలు మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనకు స్టేజ్ 1 లో చూస్తే ఇక్కడ మనకి 40 మార్కులు ఉంది. స్టేజ్ 2 వచ్చేసరికి 50 మార్కులు ఉంది. స్టేజ్ 1 వచ్చేసరికి లైట్ గా అవగాహన కోసం అడుగుతూ ఉంటాడు అనమాట. అదేవిధంగా మెయిన్స్ వచ్చేసరికి దానిపైన డెప్త్ గా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. కాబట్టి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం డెప్త్ గానే ప్రిపేర్ అవ్వాలన్నమాట. అక్కడ స్టేజ్ 1 లో 40 మార్కులు ఇస్తున్నాడు, స్టేజ్ 2 వచ్చేసరికి 50 మార్కులు ఇస్తున్నాడు. మొత్తం మీద మనకి 90 మార్కులు దీని మీద వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే జియోగ్రఫీలోని ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ. ముందుగా ఇది సెంట్రల్ రైల్వే కాబట్టి ఏపీ జియోగ్రఫీ అంత అవసరం కాదు. ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ రెండింటిని మనం బేస్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకేనండి. తర్వాత ఇండియన్ పొలిటికల్ సైన్స్. ఈ పొలిటికల్ సైన్స్ లోని పౌరసత్వం గురించి, ప్రెసిడెంట్ రూల్ గురించి, పార్లమెంట్ వ్యవస్థ గురించి, ఆర్టికల్స్ గురించి, అమెండ్మెంట్స్ గురించి, వీటన్నింటి గురించి కూడా క్లుప్తంగా, హక్కుల గురించి, విధుల గురించి, ఆదేశిక సూత్రాల గురించి, వీటన్నిటి గురించి క్లుప్తంగా మనం చూసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అంశాలు అన్నమాట. అది ఎకనామికల్, ఇండియన్ ఎకానమీ గురించి, ఇండియన్ ఎకానమీలోని 5 years ప్లాన్స్ గురించి కానీ, ద్రవ్యం గురించి కానీ, బడ్జెట్ గురించి కానీ, అలాగే మైక్రో ఎకనామిక్స్ కానీ, మ్యాక్రో ఎకనామిక్స్ కానీ, అదేవిధంగా డిఫిక్ట్ బడ్జెట్ గురించి కానీ, సర్ప్లస్ బడ్జెట్ గురించి కానీ, తర్వాత అన్నింటిలో ఎకనామికల్ సంబంధించిన కాల్కులేషన్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎకనామిక్స్, జియోగ్రఫీ, హిస్టరీలో మనం చూస్తే ఇది ఏన్షియంట్ హిస్టరీ, మిడీవియల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, అలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు కాలపు నాగరికత, వేదిక్ లిటరేచర్, వేదకాలపు నాగరికత, వేదిక్ సివిలైజేషన్ కానీ, వేదకాలపు నాగరికత గురించి కానీ, అలాగే బుద్ధిజం కానీ, అదేవిధంగా జైనిజం కానీ, తర్వాత ఢిల్లీ సుల్తాన్ గురించి కానీ, బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ గురించి కానీ, ఐఎన్సి గురించి కానీ, 1857 రివోల్ట్ గురించి కానీ, ఈ అన్ని అంశాలు సూక్ష్మంగా మనకి స్టేజ్ 1 లోని స్టేజ్ 2 లోని రావడానికి అవకాశం ఉంది. ఎకనామిక్స్ గురించి చెప్పాం, జియోగ్రఫీ గురించి చెప్పాం, పొలిటికల్ సైన్స్ గురించి చెప్పాం. దీంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ కూడా ఇందులోనే ఒక అంశం. తర్వాత కరెంట్ అఫైర్స్ అంటే ఇది వర్తమాన సంఘటనలు. మనం నోటిఫికేషన్ ఇచ్చిన 8 నెలల ముందు ఏం జరిగిందో, ప్రస్తుతం జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా మనం బేస్ చేసుకుని ఒక నోట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. మినిమం ప్రధానంగా 3 లేదా 2 న్యూస్ పేపర్లు ఫాలో అవుతూ ఉండాలి. అప్ టు డేట్ మనం లైబ్రరీ ఫాలో అవుతూ ఖాళీ ఉన్న సమయాల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ మంచి పట్టు సంపాదించవచ్చు. అదేవిధంగా మనకేంటంటే న్యూస్ మీద బాగా పట్టు ఉండాలి. అదేవిధంగా విజిటర్స్, ఏ దేశ ప్రధాని, ఏ దేశ రాష్ట్రపతి ఏ దేశాన్ని సందర్శిస్తున్నారు, ఇటీవల ఎవరు చనిపోయారు, ఇటీవల ఎవరికి అవార్డ్స్ వచ్చాయి, ఆస్కర్ అవార్డ్స్ కానీ, నోబెల్ ప్రైజెస్ గురించి కానీ, పద్మ అవార్డ్స్ గురించి కానీ, అలాగే చనిపోయిన వ్యక్తుల గురించి, బుక్స్ ఆథర్స్ గురించి, బయోపిక్స్ గురించి, స్పోర్ట్స్ ఐపీఎల్ గురించి, కామన్వెల్త్ గేమ్స్ గురించి, ఒలింపిక్ గేమ్స్ గురించి, వింటర్ ఒలింపిక్ గేమ్స్ గురించి కానీ, అలాగే పార్లమెంట్ నేమ్స్ గురించి కానీ, అదేవిధంగా స్టాక్ జీకేలోని లేటెస్ట్ హూ ఇస్ హూ అండ్ స్టాండర్డ్, ఫస్ట్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఇన్ వరల్డ్ సూపర్లేటివ్స్, ఇండియన్ సూపర్లేటివ్స్, ఇదంతా ఒక పెద్ద ప్రపంచం అండి. మనం ఆర్ఆర్బి ఎగ్జామ్ హాల్లోని కంప్యూటర్ ముందు కూర్చునేటప్పుడు ఈ అన్ని అంశాలు కూడా మనం క్షుణ్ణంగా ఏ విధంగా ఇచ్చిన సరే మనం రాయగలిగేటట్టు మనం ఉండాలి. అయితే మనం రీసెంట్ గా మనకి ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారంగా అయితే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ స్టేజ్ 1 40, స్టేజ్ 2 50. అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్
స్టేజ్ 1 లో చూస్తే 30, స్టేజ్ 2 చూస్తే 35. రీజనింగ్ కూడా అంతే. అంటే రీజనింగ్ ఆర్ఎస్ అగర్వాల్, సిజవాలి ఇలాంటి బుక్స్ మనం గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే అనలిటికల్ రీజనింగ్ ఎంకే పాండే ఈ పుస్తకాన్ని కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. అర్థమెటిక్ లో చూస్తే ఆర్ఎస్ అగర్వాల్ గులాటి పుస్తకాలు అర్థమెటిక్ బాగా ప్రిపేర్ అవ్వాలి. రీజనింగ్ ఇప్పుడే చెప్పాను, ఆర్ఎస్ అగర్వాల్, సిజవాలి, ఎంకే పాండే ఈ పుస్తకాలు అర్థమెటిక్ రీజనింగ్ మనం ఫాలో అవుతూ ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ కి ఎంతగానో మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓకేనండి. ఇది కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనం ఇది కూడా నెగిటివ్ మెథడ్ లో ఉంటుంది. 1/3 3 తప్పులకు రైట్ ఆన్సర్ పోతూ ఉంటుంది. మన ఆప్షన్స్ ని చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మన బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేయాలి. ఆ విత్తిన అక్కడున్న తక్కువ సమయంలోనే ఎన్ని బిట్స్ మనం వెరిఫై చేసి ఏమి మనం బాగా వచ్చో వాటిని మనం చూసుకోవాలి. మినిమం 100 బిట్లు మనం ఎగ్జామ్ ఇచ్చినట్లయితే 60 బిట్లు అయినా సరే మనం పై చిలుకు దాటేటట్టుగా మన ప్రిపరేషన్ అనేది గట్టిగా ఉండాలి. ఓకేనండి. ఇది మనకి ఎగ్జామ్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో మనకి స్టేజ్ 1 స్టేజ్ 2 అనేది ఉంటుంది. అక్టోబర్ నవంబర్ కల్లా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలు గట్టిగా కష్టపడితే మీరు కూడా ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ చూడొచ్చు. ఒక హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ హోమ్ లో మీరు ఉండొచ్చు. ఓకేనండి. ఈ యొక్క బాగా కష్టపడినట్లయితే ఈ 3 నెలలు కూడా మీకు ఒక మంచి సెటిల్మెంట్ అనేది మీకు రావచ్చు. ఓకే సార్. దీన్ని మీరు అప్లై చేసి ఉంటారని అనుకుంటున్నాను. దీనికి మనం ఈ 3 నెలలు కూడా గట్టిగా హార్డ్ వర్క్ చేస్తే మీరు విజయం సాధించవచ్చు. విష్ ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఈ వీడియో మీకు లైక్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.